ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మిత్ర హాల్లో కూర్చొని ఫోన్ చేస్తాడనమాట ఎవరికంటే మున్నార్లో ఉన్న మేనేజర్కి. అయితే ఆ మేనేజర్కి ఇలా చెప్తూ ఉంటాడు, 5 ఏళ్ల క్రితం ఒక ఆవిడ మున్నార్లో ఒక హాస్పిటల్లో ఇలా డెలివరీ అయింది. హాస్పిటల్ పేరు ఇది. నువ్వు వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు లక్కీని కనింది ఎవరు, ఆవిడ డీటెయిల్స్, ఆవిడ కనేసి వెళ్ళిపోయింది, ఆవిడ ఎవరు ఏంటి అనేది వెళ్ళి కనుక్కొని నాకు చెప్పు అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడే వివేక్ కూడా వింటూ ఉంటాడు మాటలు. మరోపక్క లక్ష్మి అయితే డైరెక్ట్గా అదే హాస్పిటల్, తను ఏ హాస్పిటల్లో అయితే డెలివరీ అయిందో ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి నర్స్ ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట. ఇక నర్స్తో లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పక్కన జాను కూడా ఉంటుంది. ఇక లక్ష్మి ఇలా చెప్తుంది, 5 ఏళ్ల క్రితం నేను ఈ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను. అదే రోజు ఇంకెవరైనా డెలివరీ అయ్యారా, ఆ డీటెయిల్స్ కొంచెం ప్లీజ్ చెప్పండి అనగానే, అలాగే మేడం నేను రికార్డ్స్లో చూసి చెప్తాను అని చెప్పి నర్స్ ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇటు పక్క ఆ మేనేజర్ ఏమో హాస్పిటల్కి వెళ్తున్నట్టు చూపిస్తారను. ఇక ఇటు పక్క నర్స్ ఏమో ఆ రికార్డ్స్ అన్నీ ఓపెన్ చేసి ఆవిడ అడిగిన డీటెయిల్స్ ఇదే అని చెప్పి ఇక చూసి రెడీగా ఉంటుందన్నమాట లక్ష్మికి ఫోన్ చేయడానికి. మరోపక్క మిత్ర వాళ్ళ మేనేజర్ కూడా హాస్పిటల్కి వచ్చి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాడు. ఇక మిత్రకి కాల్ చేస్తూ ఉంటే ఇదేంటి సార్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు నర్స్ ముందే. ఇటు పక్క నర్స్ ఏమో, సరే మీ ఫోన్ ఎటు నాట్ రీచబుల్ వస్తుంది కదా, నేను లక్ష్మి గారికి కాల్ చేసి లక్ష్మికి ఫోన్ చేస్తుందనమాట ఆ నర్సు. ఇటు పక్క జాను నర్స్ ఫోన్ చేస్తుంది అని చెప్పి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుందనమాట. ఇటు నర్స్ ఏమో, మీరు అడిగిన రికార్డ్స్ చూశాను అనగానే ఎవరు వాళ్ళు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. ఈ లక్ష్మికి నిజమైన డీటెయిల్స్ చెప్తుందా లేదా నర్స్, లేదంటే మనీషా ఆల్రెడీ మేనేజ్ చేసేసిందా అనేది కమింగ్ ఇస్తూ తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.